సార్ అంటే నిన్న రోజా గారు కూటమి ప్రభుత్వాన్ని ఆడంగి వెధవలు అని చెప్పేసి మాట్లాడారు కదా, దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? ఒళ్ళు బలిసి కొట్టుకుంటుంది రోజా. డబ్బు మతం ఇంకా దిగలేదు, అహంకార మతం కూడా ఇంకా దిగలేదు. ఎందుకంటే ఇంకా పదవిలో ఉన్నానని ఫీల్ అవుతున్నట్టుంది. కళ్ళు మూసుకుపోయి ఆడదాన్ననే కూడా మర్చిపోయి ఇష్టానుసారం మాట్లాడుతుందంటే ఆమెను ఏమనాలి నాకు అర్థం కాదు. అక్కడ జరిగిన సంఘటన ఏంటి? గోవులు చనిపోయాయి. గోవులు చనిపోయినాయి అన్న సంఘటనని ఎవరో ఒకరో ఇద్దరో ఐదుగురు వెళ్తే బాగుంటుంది. 500 మందిని వెళ్ళి అక్కడ వెళ్ళడానికి ఏం అధికారం ఉంది తనకి? మరి ఆపేరు ఆ పోలీసు వాళ్ళు. బుద్ధి లేకుండా మాట్లాడుతుంది అందరినీ కలిపి. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానురీతిగా మాట్లాడుతుంది. తన బిడ్డ అగ్ని ప్రమాదంలో చిక్కుకుని ఆ ప్రమాదం నుంచి బయటపడి వాళ్ళు ఆ బయటపడిన క్రమంలో తిరుపతికి వచ్చి తలనీలా సమర్పిస్తానని మొక్కుకుంది అన్నా లెజినోవా గారు. అలాంటి అన్నా లెజినోవా గారిని కూడా విమర్శిస్తూ మాట్లాడుతుంది. ఈమెని ఏమనాలి, ఏం చేయాలి నాకు అర్థం కల. ఏమని అలా మాట్లాడడం కరెక్ట్ అంటారు? లాంగ్వేజ్ మాట్లాడడం కానీ రోజా గారు అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సంస్కారం ఎక్కడిది? తనకి ఆడదాని లక్షణం ఎక్కడుంది ఆమె దగ్గర? సంస్కారం లేదు. ఆమె ఇష్టానుసారం చిరంజీవి ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని తిట్టడానికే పుట్టినట్టుంది ఇది. అక్కడ జరిగిన సంఘటన ఏంటి? ఎంత బలుపు అంటే అంత బలుపు ఆమెకి. ఆ బలుపు తగ్గాలంటే తన జైల్లో వేస్తే బలుపు తగ్గుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు తన కొడుక్కి ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయినా గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి చెప్పులు ఇవ్వడం అనేది మీకు, దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? ఆయన మహానుభావుడు అండి. ఏం చేయాలని చేస్తాడు ఆయన గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన కష్టపడిన దాంట్లో 60% 70% పేద ప్రజలకు ఇచ్చేసాడండి ఆయన. 300 మంది చనిపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతులు చనిపోతే ఒక్కొక్క ఇంటికి ₹1,00,000 ఇచ్చి ఆదుకున్న దేవుడు ఆయన. ఆయనతోటి వీళ్ళందరినీ పోల్చకూడదు. ఆయన రాజకీయ నాయకుడే కాదు, దైవాంశ సంభూతుడు. అలాంటి గొప్ప వ్యక్తి, ఆ వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినందుకు అందరూ కూడా హర్షించాలా, సంతోషించాలా, అభిమానించాలా, ఆదరించాలా. అంతే తప్ప నికృష్ట వనిత, ఇలాంటి వనితలు ఉన్నారు కదా, రోజా లాంటి వనితలు, ఆ నికృష్టంగా వాళ్ళ నోటుకొచ్చినట్టు ఏమొస్తే అది మాట్లాడేసి ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషినైనా సరే చాలా తేలికగా మాట్లాడి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి రాజకీయాల్లోంచి పంపించేద్దామని చెప్పి చూస్తుంటుంది ఈ దరిద్రగొట్టు ఆడది. మరి ఏం చేయాలా? అలా తయారైంది. ఆంధ్రప్రదేశ్కి దరిద్రంలా తగిలింది రోజా అనే ఆవిడ. ఎన్ని విధాలుగా ఆమెని తిట్టాలని కూడా మనసు రావట్లేదు. ఎందుకంటే మనకు కూడా మానవత్వం ఉంది కదా. మరి ఆమె ప్రవర్తన చూస్తే మనం తిట్టాలనిపిస్తుంది. కానీ ఆమె గురించి నేను మాట్లాడలేను చిరాకు నాకు తనంటే. హాయ్ అన్న, మీ పేరు? నా పేరు శంకర్. చెప్పండి. అంటే నిన్న రోజా గారు పవన్ కళ్యాణ్ గారి మీద అన్న మాటలపై మీ అభిప్రాయం అనేది ఏంటి? ఏమి అభిప్రాయం అనేది కాదండి, ఒక పదవిలో ఉన్నా లేకపోయినా మాట అనేది చాలా దురుసుగా మాట్లాడడం, చాలా రాంగ్ వర్డ్ అనేది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ఆడంగి వెధవులు అనే మాట ఏదో వాడింది కదండి, అది యూజ్లెస్ వర్డ్స్ వాడడం అనేది ఆమె సబబు కాదు. అది ఆమె ఉన్నతకి ఇలాంటి ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్, ఒక ఉన్నతమైన పదవి ఉన్న హీరోయిన్, ఒక రాజకీయ నాయకురాలు ఏం మాట్లాడితే ఏం జనాల్లోకి వెళ్తుందో అని ఇప్పుడు మీడియా చాలా ఫాస్ట్గా ఉంది. ఏదైనా సరే సంచలనం చేస్తుంది. మనం మాట్లాడే మాటను బట్టే చాలామంది కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు నీకున్న విలువను ఇంకా కొంచెం దిగజార్చుకున్నట్టు ఉంటుంది. అది ఆ మాట మాట్లాడడం వల్ల ఎట్లుంటుంది అంటే మీకున్న విలువ ఇంకా కొంచెం తగ్గినట్టు ఉంటుంది కానీ పెరిగినట్టు ఉండదు. ఏదైనా ఆలోచించుకొని మాట్లాడేటప్పుడు రోజా అన్నా కానీ ఎవరైనా కానీ. అంటే పవన్ కళ్యాణ్ గారు అలానే చూసుకుంటే తన కొడుకు ఆరోగ్యం పరిస్థితి బాగాలేకపోయినా కానీ చాలా దూరం వెళ్ళేసి గిరిజన ప్రాంతాల్లో చెప్పులు ఇవ్వడం అనేది మీకు, దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? అంటే అట్లా కదండి, ఇప్పుడు ఆయన ఉన్న పదవి అటువంటిది కదండి. ఇప్పుడు పదవి అటువంటిది, సగం మధ్యలో ఉన్నాడు ఆయన. ఎప్పుడు తెలిసింది? ఉదయం నుంచి తెరవలేదు, మధ్యలో తెలిసింది కాబట్టి ఆయన వదిలిపెట్టి వెళ్ళడానికి ఆయన కూడా ఇది కూడా బాధ్యత లాంటిదే కదా. కాబట్టి ఈ బాధ్యత పూర్తి చేసి ఆయన వెళ్ళాడని నేను అనుకుంటున్నానండి. అంటే ఎలా అనిపిస్తుంది అన్న, ఆయన వాళ్ళ కొడుకు ఇష్యూ జరిగిన ప్రజల దగ్గరికి వెళ్ళడం మీకు అనేది ఎలా అనిపిస్తుంది? అంటే కొడుకు అంటే ఇప్పుడు ఎవరి పిల్లోడైనా కానీ, అంటే పసిపిల్లోడు కదా, ఫైర్ యాక్సిడెంట్ అంటే ఎవరికైనా మానవత్వంతో మనం కూడా ఆలోచిద్దాం. అది చాలా బాధాకరమైన విషయం కదా. ఎవరైనా సరే దాని గురించి మాట్లాడడానికి వ్యతిరేకంగానే ఆపోజిట్గానే మాట్లాడడానికి రాజకీయాలు పక్కన పెట్టండి, మానవత్వంతో ఆలోచించండి. అంటే రోజా గారు ఆ మాటలు అంటారు కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? రాంగ్ అండి, అట్లా మాట్లాడకూడదండి. ఇది రాంగ్ అండి. ఇది ఇప్పుడు మానవత్వ దుఃఖంతో ఆలోచించండి. మీరు రాజకీయ పరంగా పక్కన పెట్టండి. నీకు కొడుకులు ఉన్నారు, నీకు పిల్లలు ఉన్నారు. పిల్లలకి ఏదైనా జరిగింది అన్ఎక్స్పెక్టెడ్ అన్నప్పుడు నువ్వు మాట్లాడే వర్డ్స్ ఏంటివి?
ఈ ఓట్స్ నీకు ఎంత దూరం పోతే తెలుసా? ఇవే నీకు చాలా ముందుకి చాలా దెబ్బతీస్తాయి ఈ ఓట్స్. ఇంతకుముందు ఇట్లా నోరు జారడం వల్లనే చాలా అనర్థాలు జరిగినాయి, రాజకీయ బలం తగ్గింది, రాజకీయ పలుకుబడి తగ్గింది, ఉన్న విలువలు దిగజార్చుకుంటున్నారు. ఇటువంటి ఇంకోసారి రిపీట్ కాకుండా ఉంటే చాలా మంచిదని మేము సామాన్యుడిగా మేము కోరుకుంటున్నాం. హాయ్ బ్రో. హాయ్ నా. ఏంటి విషయం అంటే రోజా గారు నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం, దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? రోజా గారు అలా మాట్లాడడం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక స్టార్ హీరో అండ్ డిప్యూటీ సీఎం, అలాంటి స్థాయిలో ఉన్న ఆమె అలా మాట్లాడడం, అతన్ని అనడం నాకైతే నచ్చలేదు. ఇంకోటి ఏంటంటే రోజా గారు కూడా ఒక స్థాయి నుంచి వచ్చిన ఆమె. సో వాళ్ళకన్నా కింద వాళ్ళని అంటే అది వేరే, కానీ పవన్ కళ్యాణ్ గారు ఉన్న రేంజ్కి, ఆయన ఉన్న స్థాయికి ఈవిడ అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఆమెకి ఎంతైనా కోపం ఉండొచ్చు, ఏ విషయంగా అయినా కోపం ఉండొచ్చు, కానీ ఈ మాటలు అయితే కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ కలిపి ఆడంగు వెధవులు ఆ మాట అంటే అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయితే ఇప్పుడు యాక్చువల్గా ఇదైతే నేను వినలేదు, కానీ అన్నారు అని చెప్పేసి అన్నారు. సో అందరినీ కలిపి అన్నప్పుడు అది ఆ మాట అనకూడదు. ఎందుకంటే ఆ మాట అంటే చాలా చాలా అర్థాలు వస్తాయి. ఆడింగ్ వెదవ అంటే ఏంది, నీ దగ్గరకు వచ్చి ఏమన్నా చేయలేకపోయాడా ఏంది, ఇలాంటివి చాలా వస్తాయి కాబట్టి, రూమర్స్ వస్తాయి కాబట్టి అలాంటి మాట మాట్లాడడం రోజు గారు కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే మీరు చేయలేకపోతున్నారు, మేము చేసాము, మా హయాంలో మేము ఇన్ని చేయగలిగాము, మీ హయాంలో మీరు ఏం చేయలేకపోతున్నారు, మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చెప్పలేకపోతున్నారు, ఇలాగ కొంచెం ఏదైనా పద్ధతిగా మాట్లాడుంటే బాగుండేది. కానీ ఇలా ఆడింగ్ వెదలు మీరు అందరూ ఇది అని అనడం అయితే మాత్రం అది కరెక్ట్ కాదని అయితే నేను 100% చెప్తున్నాను. ఇంకోటి అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కొడుక్కి హెల్త్ బాగాలేకపోయినా కానీ గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళేసి తను చెప్పులు ఇవ్వడం కానీ ప్రజలకు ఎలా అనిపిస్తుందని? పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి మంచి మనిషి. ఎందుకంటే ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే పరిగెట్టుకుంటూ వెళ్తారు, ఆయనకి హెల్ప్ చేస్తారు. డబ్బులు కూడా చాలామందికి, ఒకటి కాదు, ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఎన్నో లక్షలు ఆయన డొనేట్ చేశారు, హెల్ప్ చేశారు జనాలకి. కష్టాలు ఉన్న రైతులు కూడా ఆయన వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి 5 లక్షలు 2 లక్షలు అలా పంచిన రోజులు కూడా ఉన్నాయి. సో ఆయన మంచి మనిషి, ప్రజల మనిషే. కాకపోతే ఏంటంటే ఆయన వాడుకునే విధానం సరిగ్గా లేదు. ఎందుకంటే ఆయన ఏ పని చేయాలన్నా కూడా ఈయన చంద్రబాబు గారు ఇంకా పైన కొంతమంది ఉంటారు కదా, సో ఈయన ఏ పని చేయాలని ముందుకు రావాలనుకున్నా కానీ రానియకపోవడం, అంటే చేయనీయకపోవడం కొన్ని ఉన్నాయి. అది తప్పదు ఇంకా. కానీ నెక్స్ట్ టైం అయితే మాత్రం జనసేన ఖచ్చితంగా సింగిల్గా నిలబడాలా, సింగిల్గా పోటీ చేసి గెలిస్తేనే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చేయగలరు. అప్పటి వరకు మనం ఏం చేయాలన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు ఏమనుకుంటాడంటే పవన్ కళ్యాణ్ చేస్తే క్రెడిట్ మొత్తం ఈయనకి వెళ్తుంది, రేపు అన్న రోజున సపరేట్ అయినప్పుడు మొత్తం ఇతనికే ఓట్లు పడితే నాకు పడవేమో అనుకుని చంద్రబాబు మామూలుగా అది మాస్టర్ మైండ్ అయింది. సో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నంత వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటూ ఓన్గా ఏం చేయలేరు, ఏం చేయాలన్నా కూడా చేయనివ్వరు నాకు తెలిసి. అది వన్ వర్డ్లో చెప్పండి, రోజా గారు అన్న మాటలు కరెక్టా రాంగా? అది 100% ఖచ్చితంగా తప్పే. అది ఆ మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. రోజా గారు అలా అనడం అనేది అసలు పద్ధతి కాదు. ఎందుకంటే ఒక రేంజ్, ఒక లెవెల్, ఒక ఇంతమంది అభిమానులు ఉన్న ఆయన్ని ఈమె ఇలా అనడం కరెక్ట్ కాదు. హాయ్ బ్రో, మీ పేరు? బ్రో, అంటే నిన్న రీసెంట్లీగా రోజా గారు పవన్ కళ్యాణ్ గారి మీద అన్న మాటలపై మీ అభిప్రాయం అనేది ఏంటి? అభిప్రాయం అంటే ఇప్పుడు ఒక తండ్రికి బాధ ఉంటుంది. ఎక్కడో ఆయన ఒక గిరిజాలో ఎక్కడికో వెళ్ళి అర్జెంట్ పని మీద వెళ్ళి ఆయన ఏదో బాధలో ఉండి ఒక మాట ఇచ్చాక మళ్ళీ ఆయన మాట తప్పడం, అక్కడ కష్టాల్లో ఆయన పిల్లోడికి ఒక చిన్న బాధాకారం తలిగింది కాబట్టి అది అందరికీ బాధ వస్తుంది, కొడుకు కాబట్టి. బయట వాళ్ళు ఎన్ని అనుకున్నా అన్న అది రక్త సంబంధం బాధ చాలా ఉంటుందన్న. అంటే వాళ్ళ కొడుకు ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయినా గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళేసి చెప్పులు ఇవ్వడం ఎలా అనిపిస్తుంది మీకు అనేది, ప్రజలను ఆదుకోవడం కానీ? అది చాలా సంతోషంగా ఉంటుందన్న. ఇప్పుడు ఒక రక్త సంబంధం కొడుకు వాళ్ళకు ఉంటే ఆయన చాలా బాధాకరంగా వెళ్ళి మనకి ప్రజలకే కావాలి, మన ప్రజల తరతే మనము అని, ఆ తరత నేను వెళ్తానని, ఇది అంత మనసు ఆయన మంచి మనసు. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి మనసు. అంటే రోజా గారు పవన్ కళ్యాణ్ గారు కొడుకు విషయంలో అలా జరగడం తప్పు లేదని అంటున్నారు కదా, దాన్ని ఎలా భావిస్తున్నారు? రోజా గారు అంటే ఇప్పుడు ఎవరి కొడుకైనా ఒకటేనండి, రోజా కొడుకైనా, రోజా పిల్లలైనా పవన్ కళ్యాణ్ గారిని అలాగ అందం కూడా తప్పే. జగన్మోహన్ రెడ్డి గారే ఆయన మహానుభావుడు. ఎన్ని ఉన్నా మనసులోను, ఇప్పుడు ఎవరెవరు రాజకీయంలో ఎన్ని ఉన్నా ఆయనకి మంచిగా ఉండాలి, కొడుకు శుభ్రంగా కోలుకోవాలని కోరుకునే మెసేజ్ పెట్టారు ఆయన మహానుభావుడు. ఈ రోజే అంతే ఆయన వెనకాతలు ఉన్న ఆవిడే కదా. అంటే సోషల్ మీడియాకు అంటే మైకులు చూసి ఆమె మాట్లాడడం మీకు ఎలా అనిపిస్తుంది? అధికారంలోకి ఒక మాజీ మినిస్టర్ అన్న మైకిల్ కాడ మాట్లాడితే ఏముందన్న, అది ఇప్పుడు ఒక పిల్లోడు ఒక ఆపదలో ఆదుకొని ఇలాగ పిల్లోడికి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎన్నైనా ఉండొచ్చు, రాజకీయం అన్నాక ఎన్నైనా ఉండొచ్చు. పిల్లోడి ఇష్టం వస్తే ఆవిడ కూడా
సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పాలి, కానీ ఆయన బాధాకరంగా అప్పుడు మాట్లాడటం చాలా తప్పు.